హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గూడూరి హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా ఇది మేము గుజరాం కదా, అయితే చిన్న ఫంక్షన్ కోసం ఇంటికి వెళ్ళామండి. చిన్న ఫంక్షన్స్ ఏం కాదు, చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, దానికోసమని ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళాక ఇవి ఫస్ట్ ఫ్రూటీ తాగిన క్లిప్ వచ్చేసి చిన్నగా ట్రైన్లో తీసానండి. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి బర్త్డే ఉండే మా పాపది, పాప బర్త్డే క్లిప్ పెట్టాను, చిన్నగా ఫోటో పెట్టాను కదా అది. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే వచ్చేసి గోదావరి స్నానానికి వెళ్ళామన్నట్టు. ఏమైనా ఫంక్షన్స్ చేసుకునే ముందు నదిలో స్నానం చేస్తారు కదా, దానికోసమని వెళ్ళాము. ఇంకా వెళ్ళేప్పుడు దారిలో చిన్న చిన్న క్లిప్స్ తీసానండి. ఈ వీడియో మొత్తం నాకు మెమరీ కోసం తీసుకున్నాను. చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇలా మనం వీడియోగ్రాఫర్ని అలా పెట్టుకోం కదా, ఇవన్నీ మెమరీలా ఉండిపోతాయి. అలాగే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఇంకా ఎప్పటికీ ఉండిపోతుంది కదా వీడియో అనేసి ఇంకా తీసాను. ఇంకా వెళ్తుంటే వెదర్ చాలా బాగుందండి. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్, ఇంకా సన్ కూడా రాలేదు కదా, చాలా బాగుంది కదా. అయితే ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. మేము మనీ తీసుకోకుండా వెళ్ళిపోయాము, వ్యాలెట్ ఏం తీసుకుపోలేదు, ఓన్లీ మొబైలే ఉంది. మేము వెళ్ళింది కోట్లింగాల అండి, మాది వచ్చేసి కరీంనగర్ డిస్టిక్. ఇక్కడ గోదావరి స్నానానికి వెళ్ళామన్నట్టు. అయితే మేము షాప్కి వెళ్ళాము, అక్కడ ఫోన్పే అసలు ఏదీ లేదు. ఇంకా కొబ్బరికాయ తీసుకోవడానికి ఇంకా వేరే వాళ్ళకి ఫోన్పే చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కొబ్బరికాయ తీసుకున్నామండి. చూడండి, ఈ మధ్య డబ్బులు లేకుండా మనం చాలా ఇలా తిరుగుతుంటాం కదా, కానీ అన్ని ప్లేస్లో అంతటా డిజిటల్ పేమెంట్ ఉండదండి. మనం ఆలోచించుకోవాలి. అక్కడికి వెళ్ళాక మాకు అనిపించింది, అరే వ్యాలెట్ తీసుకొస్తే బాగుండేది అని. ఇంకా ఎలాగోలో మనీ అడ్జస్ట్ అయ్యాయి, తీసుకున్నాము. ఇంకా స్నానం చేద్దామని వెయిట్ చేస్తున్నాము. చాలా కూల్గా ఉంది వెదరు, చిన్న పిల్లలతో చాలా కష్టము. ఇంకా అది పూర్తిగా సమ్మర్ కాదన్నట్టు, కొంచెం సమ్మర్ స్టార్ట్ అయ్యే టైంలోనే, ఫిబ్రవరి ఎండింగ్లో అలా అన్నట్టు. ఈ వీడియో వచ్చేసి చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ముందు వచ్చేసి మా హస్బెండ్ వెళ్ళారు స్నానం చేయడానికి. ఇంకా నేను పిల్లల్ని తీసుకొని అక్కడే కూర్చున్నాను. ఇంకా మనం తీసుకెళ్ళిన టవల్స్ అన్నీ అలా వాటర్లో ఒకసారి అన్నీ తీసేయాలన్నట్టు, అంత నీట్గా రెడీ అయ్యి రావాలన్నట్టు. ఇంకా మా పెద్దోడికి స్నానం చేపిద్దామని తీసుకెళ్ళాడు. వాడైతే చాలా ఏడ్చాడండి. అలా వాటర్లో ముంచేసరికి అలా 3 సార్లు అలా ముంచేశాడు వాటర్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్కడ శివలింగం ఉంది, ఇంకా గంగామాతకి కొబ్బరికాయ కొట్టాలి కదా, దానికోసమని కొబ్బరికాయ తీసుకున్నాను. నేను కూడా స్నానం చేసేసాను. అలాగే తడి బట్టల్లోనే ఉండాలండి. ఇంకా నేను డ్రెస్ అయితే ఏం చేంజ్ చేసుకోలేదు. ఇంకా అక్కడ చేంజ్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ కూడా ఎక్కువగా ఏం లేవు, అయినా నేను తీసుకెళ్ళలేదు కూడా. ఇంకా అలానే వచ్చేద్దాము, ఎర్లీ మార్నింగ్ అప్పుడే సూర్యుడు వస్తున్నాడు, ఎండ కూడా వస్తుంది అనేసి అలాగే వెళ్ళామన్నట్టు. ఇంకా పిల్లలకి స్వెటర్స్ తీసుకెళ్ళాను, ఎందుకంటే చలి పెడుతుంది కదా, మళ్ళీ వచ్చేది బైక్ పైన కాబట్టి ఇంకా ఎక్కువ చల్లగా ఉంటుంది, దానికోసమని స్వెటర్స్ తీసుకెళ్ళాను. ఇంకా కొబ్బరికాయ కొట్టేస్తున్నాను ఇక్కడే. ఇంకా మీరు కూడా ఇలానే చేస్తారా? గోదావరి స్నానానికి వెళ్తే ఎలా వెళ్తారు అందరూ నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా ఫ్యామిలీ అందరం వెళ్తే బాగుండేది, కానీ వాళ్ళందరూ ముందే వెళ్ళేశారు. మేము ఇక్కడ గుజరాత్లో ఉంటాం కాబట్టి మేము వెళ్ళినప్పుడు మేమే సింగిల్గా వెళ్ళేసాము. అలా బైక్ పైన వెళ్ళేసి ఎర్లీ మార్నింగ్ అలా వెళ్ళేసి ఒక 1-2 అవర్స్ అక్కడే ఉండి తొందరగానే వచ్చేసామండి. ఇంకా వెళ్ళేప్పుడు ఏం తీసుకెళ్ళలేదు స్నాక్స్ లాంటివి. బ్రేక్ఫాస్ట్ ఇంకా హోటల్లో చేద్దామని అనుకున్నాము. దానికోసమని నేను ఇంకా నా హ్యాండ్ బ్యాగ్లో బిస్కెట్స్ ఉండే, వాటిని చిన్నోడికి ఇచ్చాను, తింటున్నాడు. ఇంకా ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ డ్రెస్ అది చేంజ్ చేసేసుకొని ఇంకా పోచమ్మకి బోనం తీయాలి కదా, మనం ఏమైనా పండుగలు చేస్తే ముందు ఊళ్ళో దేవతకి, గ్రామ దేవతకి బోనం చేస్తారు కదా, దానికోసమని నేను వచ్చేసరికి మా అత్తమ్మ బోనం వండి పెట్టేసిందండి. ఇంకా బోనం అలా పుదించేసి తీసుకెళ్ళడమే. అందరం వెళ్దామనేసి రెడీ అవుతున్నారు. ఇంకా నేను కొన్ని రెడీ చేసే ఐటమ్స్ ఉంటే రెడీ చేస్తున్నాను. నేను ఏమేమి తీసుకెళ్ళాలనేసి అన్నీ ఒక బేసన్లో పెడుతున్నాను అన్నట్టు. కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, అలాగే పేలాలు, ఇంకా చిలుక, ఇంకా నేను ఏమేమి మొక్కుకున్నానో అన్ని ఉల్లిగడ్డలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను.
ఇంకా అదే క్లిప్ అండి ఇది వచ్చేసి. ఇంకా మేము పోచమ్మ గుడికి వచ్చేసామండి. మా ఊళ్ళో ఉంటుంది, చాలా దూరం ఉంటుంది మా ఇంటి నుంచి. ఇంకా బైక్ పైన వెళ్ళడమే, ఇంకా బోనం పట్టుకొని నడిచి వెళ్ళేంత ఉండదండి, చాలా దూరం ఉంటుంది. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఎవరూ లేరు. నార్మల్గా మేమే ఇంకా పూజ చేసేసుకున్నాం అన్నట్టు. బయట బోరింగ్ ఉంటే కాళ్ళు కడుక్కొని అలాగే చెంబులో వాటర్ తెచ్చి ఇలా కడప కడిగి ముగ్గులు వేస్తున్నాం అన్నట్టు. ఇంకా పోచమ్మ గుడికి వచ్చినప్పుడు ఇలానే చేస్తారు కదా. ఇక్కడ వచ్చేసి పోతరాజులు వాళ్ళు ఉంటారు కదా, అక్కడ నుంచి తులసి కోట, అలాగే ఇలా ఎంట్రన్స్ ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మంచి వాతావరణం, చెట్లు ఉంటాయి, చుట్టూ చల్లగా ఉంటుంది. ఇవి వచ్చేసి చిలుకలండి. చిలుకలు కూడా మొక్కుకుంటారు కడతామనేసి, నేను కూడా కట్టాను. ఇంకా అమ్మవారు వచ్చేసి ఇలా ఉంటుంది మా ఊర్లో, శారీ కట్టేసి చాలా అందంగా ఉంది కదా. ఇంకా దేవుడి దగ్గర పసుపు ఉంటుంది కదా, పిల్లల పైన వేసేసామన్నట్టు. ఇక్కడ ముందు వెలిసిందంట అమ్మవారు, నాకు చెప్తే నేను చిన్నగా వీడియో క్లిప్ తీసుకున్నాను. ఇక్కడ మర్రి చెట్టు ఉంది కదా, మర్రి చెట్టు మొదట్లో అక్కడ పోచమ్మ ఫస్ట్ ఉండేదని చెప్పారు మాకు. ఇంకా చూపిద్దామనేసి చిన్నగా క్లిప్ తీశాను. అయితే ఈ గుడి వచ్చేసి 3-4 ఇయర్స్ అవుతుంది అనుకుంటా కట్టి, అంతే, కొత్తదే టెంపుల్. ఇంకా ఇక్కడ కూడా నేను అలా మొక్కేసి వచ్చేసాను అన్నట్టు, పసుపు కుంకుమ వేసేసి అలాగే అగరబత్తులు పెట్టేసి వచ్చేసాను. అందరు ఇక్కడ కూడా పూజ చేస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైవేద్యం అది పెట్టేసేయాలి కదా, దానికోసమని వాటర్ తీసుకొస్తున్నాను. ఇంకా దేవుళ్ళకి వచ్చేసి ఫ్లవర్స్ పెడుతున్నాను. అలాగే కొద్దిగా వీడియో క్లిప్స్ అటు ఇటు అయ్యాయి అనుకోండి, అడ్జస్ట్ అవ్వండి. నార్మల్గా నేను అన్ని క్లిప్స్ యాడ్ చేసి పెట్టేశాను. ఇంకా ఫ్లవర్స్ అవి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను, అన్నీ పెట్టేస్తున్నాను.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇంటి దగ్గర వండుకొచ్చిన నైవేద్యం ఉంటుంది కదా, అది అమ్మవారికి 5 ఆకుల్లో పెట్టేస్తున్నాను. ఈ ఆకులు వచ్చేసి మర్రి ఆకులు ఆర్ టేకు ఆకులు కావచ్చు. బయట నుంచి తీసుకొచ్చారండి. మేము ఇంటి దగ్గర నుంచి తీసుకురావడం మర్చిపోయాము. అక్కడే ఇంకా చెట్లుంటే మా హస్బెండ్ తీసుకొచ్చారు. ఇంకా దాంట్లోనే నేను నైవేద్యం అది పెట్టేస్తున్నాను. నైవేద్యం అంటే ఏం చేసామంటే బెల్లన్నం అండి. నార్మల్గా బెల్లం, అన్నం, పాలు వేసి బియ్యం వేసి వండుతారు కదా అది. ఇంకా 5 విస్తరాకుల్లో పెట్టేశాను. ఇంకా దాంట్లోకి వచ్చేసి పెరుగు వేసానండి. పెరుగు అలాగే నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసేయచ్చు. నెక్స్ట్ ఇవి వచ్చేసి పుట్నాలు బెల్లం అండి. అవి కూడా నేను ఆకుల్లో పెట్టేస్తున్నాను. అలాగే పిల్లలకి దగ్గులు ఇవ్వకుండా ఉండాలంటే అమ్మవారికి ఓమ అది వేస్తారన్నట్టు. ఓమ కుప్పలు అంటారు, వాటిని కూడా వేశాను. ఓమ కుప్పలు అలాగే చక్కెర కుప్పలు అలాగే పుట్నాలు నేను తీసుకెళ్ళినవన్నీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టేశాను. ఇంకా ఫైనల్గా వచ్చేసి కొబ్బరికాయ కొట్టేసానండి. కొబ్బరికాయ పెట్టేసి అన్నీ నైవేద్యంలో పెట్టేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా చేసి. అలాగే నేను తీసుకెళ్ళిన ఆనియన్స్ కూడా పెట్టేశాను అక్కడే.
ఇంకా బోనం తీసేసి నైవేద్యం అన్నీ పెట్టేసి పూజ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయామండి. ఇంకా ఇది వచ్చేసి మేము వేములవాడ వెళ్ళిన రోజు వ్లాగ్ అన్నట్టు. వీడు ఉన్నది బాటిల్ కావాలి. సైలెన్స్ ఉన్నాడు దొరా. ఏడవకుండా చాలా హ్యాపీగా అనిపించేసింది. ఇంకా 5 కత్తెరలలో ఇచ్చేసామన్నట్టు దాన్ని ఒక వైట్ క్లాత్లో వేసేసి దేవుడి దగ్గర పెట్టేశాను. ఇంకా ఇది వచ్చేసి మేము మళ్ళీ గోదావరికి వెళ్ళామన్నట్టు. ఈసారి ధర్మపురికి వెళ్ళాము. మా చిన్నోడికి తెప్ప తీస్తారన్నట్టు గంగ దగ్గర, గోదావరి దగ్గర. దానికోసమని వెళ్ళాము. నేను, మా అన్నయ్య, మా ఆయన, మా చిన్నోడు నలుగురం వెళ్ళామన్నట్టు. ఇంకా అక్కడ వచ్చేసి నేను బోనం వండుతున్నాను. తెప్ప తీయాలంటే బోనం వండుతారు, దానికోసమని బెల్లం అన్నం వండుతున్నాను. ఇంకా మేమే వెళ్ళామండి, ఎవరు రాలేదు. మేమే నలుగురం వెళ్ళేసాము. స్నానం చేసేసి ఇంకా బోనం వండుతున్నాను అన్నట్టు. ఇంకా ఇక్కడ గోదావరిలో వాటర్ కొంచెం తక్కువగానే ఉన్నాయి, చాలా లోపలికి ఉన్నాయి. మనం మెట్ల పైనుంచి కొంచెం దూరం నడిచేస్తే కానీ వాటర్ లేవన్నట్టు. ఇంకా ఇక్కడే చాలామంది ఉన్నారు అయినా కూడా. ఇంకా బోనం వండడం అది అయిపోతుందండి. అంతలోపు పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ, అలాగే పూజ తయారు చేయడానికి ఇక్కడ గంగాపుత్రులు ఉంటారు, వాళ్ళే తెప్పతీస్తారన్నట్టు. తనే రెడీ చేస్తున్నారండి. ఇంకా వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇచ్చేస్తే వాళ్ళే అన్నీ రెడీ చేసి పెడతారు. అలాగే గంగలో తెప్ప వదలలో కూడా వాళ్ళే అన్నీ చెప్తారన్నట్టు. చూడండి, అలాగా ఇసుక కుప్పలని 2 చేస్తారు, గంగమ్మ గౌరమ్మ అనుకుంటా. అలా చేసేసి ఇంకా పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి అగరబస్తులు అలాగే అంతా పూజ చేసేస్తారు వాళ్ళే. నైవేద్యం కూడా పెడతారు అక్కడే. అదండి తెప్ప సామాన్ అంటే అది. అందులో అన్నీ ఒక క్లాత్ వస్తుంది, అలాగే దీపం వస్తుంది, పసుపు కుంకుమ, అలాగే చిన్న ఐటమ్స్ కూడా వస్తాయి, గాజు అద్దము అని చిన్న చిన్నవి. అవి ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేయొద్దన్నారు, అలాగే వదిలేయాలంట. కొన్ని ఫ్లవర్స్ ఇస్తారు అది. ఇంకా నేను వచ్చేసి 5 కొబ్బరికాయలు కొడదామనేసి అన్నీ రెడీ చేసి పెట్టేశాను అక్కడ.
ఇంకా తెప్ప ఉంటుంది కదా, దాంట్లో దీపం అది వెలిగించేసి ఆ వాటర్లో వదిలేయాలన్నట్టు. ఇదే అండి తెప్ప తీయడం అంటే. ఇంకా ఇక్కడ నుంచి మా ఇంట్లో శుక్రవారం దేవుడికి పూజ పెట్టుకున్నాం అన్నట్టు, లక్ష్మీదేవి పూజ. ఇంకా అక్కడ చిన్నగా క్లిప్స్ తీసాను, ఇంకా ఎలా చేస్తారు పూజ అనేసి. నేను టోటల్గా అయితే తీయలేదు, చిన్న చిన్న క్లిప్స్ తీసాను, జస్ట్ మెమొరీ కోసం అలా ఉంచుకోవాలనేసి తీసేసాను అన్నట్టు ఈ వీడియోస్. చూడండి, నేను ఇక్కడ నుంచి ఇంకా వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ మా ఇంట్లో ఏం చేస్తున్నారు, వంటలు ఏం చేస్తున్నారు అలా చూపిద్దామనేసి చిన్నగా క్లిప్స్ తీసాను. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి గుడాలు ఉడకబెడుతున్నారండి, ఉడకబెట్టిన వాటిని తీస్తున్నారు. ఇంకా వన్ సైడ్ వచ్చేసి అప్పాలు చేస్తున్నారు, అలాగే వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు. అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో బిజీ ఉన్నారు, మేము పూజలో ఉన్నాం అన్నట్టు.